లిక్కర్ కేసులో కీలకమైన మలుపులు ఎట్లయినా సరే జగన్ని అరెస్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి టీంని అరెస్టులు చేస్తున్నటువంటి దాంట్లో తాజాగా కీలకమైన పరిణామం ఏంటంటే రాజకేశిరెడ్డి అనేవాడికి మాకు సంబంధం లేదన్నటువంటి ధోరణిలోనేమో సాక్షి వార్త రాసుకొచ్చింది. అది కేసినేని చిన్ని వాళ్ళ సంబంధించిన మనిషిని తీసుకొచ్చి జగన్ మీద రుద్దుతున్నారు. అతనికి అసలు జగన్కి ఏం సంబంధం లేదన్నటువంటి కోణం. బట్ అప్పుడే ఐటీ సలహాదారుగా ఉంది అతను, కానీ అతనికి సంబంధం లేదు. బట్ అతన్ని అడ్డుపెట్టి మమ్మల్ని కొట్టడానికి చూస్తున్నారన్న కోణంలో సాక్షి వార్త రాసుకుంది. ఇంకోవైపున భారతీయ సిమెంట్స్లో పనిచేస్తున్న గోవిందప్పని బెంగళూరులో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచి ఆంధ్రాకి తీసుకొస్తున్నారు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే విచారణకి సంబంధించి అరెస్ట్ కాకుండా స్టే తీసుకున్నటువంటి మిథున్ రెడ్డికి నెల రోజులు గడువు ఇచ్చి, ఇంతకుముందు ఏంటంటే హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే ఈయనకి మేము అసలు ఎఫ్ఐఆరే కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు కేసు కొట్టేయమని అడిగింది. అప్పుడు కేసు కొట్టేశారు. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అరెస్ట్ మీద స్టే ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 4 వారాలు గడివిచ్చి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తేల్చుకోమని చెప్పింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జగన్కి సంబంధించినటువంటి సన్నిహిత సిబ్బంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అరెస్ట్ చేయొద్దు 2 వారాల పాటు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇది 3 పరిణామాలు.